తోమా గారు వెళ్ళి పడుకున్నప్పుడు ఎవరు లేరు కదా ఇక్కడ, ఆ విశ్వాసులు కూడా లేరు. ఆ టైంలో దీన్ని ఇరగ్గొట్టి ఈ నదిలో పడేశారు. ఈ నదిలో పడేస్తే ఇది కొట్టుకుంటూ 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 అదిగోండి అక్కడ కనిపిస్తుంది. ఒక 4 కిలోమీటర్ల దూరంలో చెట్లు అవన్నీ కనిపిస్తున్నాయి. కొన్ని సెల్ ఫోన్ టవర్లు కూడా ఉన్నాయి. కొట్టుకుంటూ కొట్టుకుంటూ ఈ నదిలో సిలువంతా వెళ్ళిపోయి ఒక గడ్డిలో ఉందన్నమాట. ఆడవాళ్ళంతా ఏంటంటే అప్పట్లో బాగా క్యాస్ట్ ఫీలింగ్ అంట. అంటే బ్రాహ్మిన్స్కి గేదెలు కనుక ఉంటే ఆ గేదెలకి గడ్డి కూడా వారే కోసుకొచ్చి వెయ్యాలి, వేరే వాళ్ళు కోస్తే ఒప్పుకోరు. ఆ టైంలో బ్రాహ్మిన్స్ లేడీస్ అంతా వచ్చి ఆ నీటి ఒడ్డున గడ్డి కోసే టైంలో ఆ కొడవలి ఆ సిలువకు తగిలి బ్లడ్ వస్తుంది. చూడండి, చెక్క సిలువే కానీ బ్లడ్ వస్తుంది. అది చూసి ఆశ్చర్యపోయి ఏం జరిగింది ఏంటి అంటే, యేసుప్రభు వారి సిలువని తీసుకొచ్చి పాడు చేశారు, ఇది పరిస్థితి. అందరూ ఊళ్ళో వాళ్ళంతా పొక్కడైపోయి వాళ్ళు ఇంక అక్కడే దేవుడు యేసుక్రీస్తు మనకి వేరే దేవుడు లేడని చెప్పేసి అక్కడే ఇప్పుడు అతిపెద్ద చర్చి కట్టుకున్నారంట. వాళ్ళు ప్రతి సంవత్సరం జూలై 3వ తేదీన యేసుప్రభు వారికి జాతర లాంటిది, తిరునాళ్ళ లాంటిది చేసుకుంటున్నారంట. సో అందుకని ఈ చర్చి ఇంత బాగా డెవలప్ అయింది. ఇంకా చాలా ఉంది దీని గురించి, చాలా అద్భుతం కదా. ఆయన స్టార్ట్ చేయటం ఏంటి, అందరూ కూడా బ్రాహ్మిన్సు, నంబూద్రి, అయ్యంగారులు, హిందువులు, పండితులు వాళ్ళందరూ కూడా నమ్ముకున్నారు. ఇక్కడ అప్పట్లో బౌద్ధులు, జైనులు కూడా ఉండేవాళ్ళు. యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయమొచ్చును, మృతులకు నిండు జీవమొచ్చును, హృదయములో నెమ్మదొచ్చును. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుడి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు మనం ఉన్నాం కుక్కమంగళం, తోమా గారు స్థాపించిన 4వ మందిరం. సో ఎవరు లేరు లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా, ఇప్పుడైనా ఎవరైనా ఉంటారేమో చూద్దాం. ఓకే, లోపలికి వెళ్దాం. అదిగోండి అక్కడ కూడా అనుమానంగా వేలు పెట్టి చూసిన విగ్రహం పెట్టుకున్నారు, నా దేవా నా ప్రభు అని. రాజువైనా, యాజకుడవైనా, నిరుపేదవైనా, బ్రతుకు చెడి ఉన్నా, ప్రైజ్ గాడ్, ఎవ్వరూ లేరు. సో ఇదన్నమాట చర్చు. సో ఎవరు లేరు ఇక్కడ. లాస్ట్ టైం కూడా వచ్చినప్పుడు ఒక చిన్న బాబు చూపించాడు. AD 52లో ఈ ప్రాంతంలో తోమా గారు పడవేసుకొని వచ్చి, పక్కనే నది ఉంది చూపిస్తాను మీకు, ఈ ప్రాంతానికి వచ్చి ఆయన మళ్ళీ కట్టిన 4వ మందిరం. ఆయన సేవ ఎలా చేస్తాడంటే, ఒక చోటకు పడవేసుకొని వస్తాడు, ఎక్కడెక్కడ యూదులు ఉన్నారో వాళ్ళతో మాట్లాడతాడు, వాళ్ళతో పాటు పక్కన వాళ్ళతో కూడా మాట్లాడతాడు, సువార్త చెప్తాడు, దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు, వాళ్ళందరూ దేవుడిని నమ్ముకుంటారు. వాళ్ళలోనే ఒక పెద్దను పెట్టేసి ఒక సంఘం ఏర్పాటు చేసి ఆయన వెళ్ళిపోతూ ఉంటారు. ఇది ఆయన ప్రయాణం. అట్లా కట్టిన దాంట్లో ఇది 4వ చర్చ్. కాకపోతే వీళ్ళు క్యాథలిక్స్. అంటే వీళ్ళు ఎలా ఉంటాయంటే,
ఒక ప్రీస్టు అంటే బయట బోర్డు చూశాను, ఒక ప్రీస్టు రీసెంట్గా ప్రభువునందు నిద్రించారు. అది కూడా ఆయన బరియల్ గ్రౌండ్ అక్కడే పెట్టారు. సో వీళ్ళు దేవుణ్ణి ఎంతైతే ప్రేమిస్తారో అక్కడ ఉండే సేవకుని కూడా అంతే ప్రేమిస్తారు. అందుకని చర్చిలో తీసుకొచ్చి అది కూడా అక్కడ పాతి పెట్టారు. ఇలాంటివి చాలా ఉన్నాయి. రెండు వేల 2020 సంవత్సరంలో చనిపోయాడంట, అక్కడ పెట్టారు. మరి లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను అంతగా గమనించలేదు. సరే, ఏది ఏమైనా తోమా గారు నిర్మించిన 4వ చర్చ్ ప్రార్థన చేసుకుందాం మనం కూడా వచ్చినందుకు. రాజువైనా యాజకుడవైనా నిరుపేదవైనా బ్రతుకు చెడి ఉన్నా ఆశ్రయముగా గృహములెన్నున్నా నిలువ నీడే నీకు లేకున్నా శ్రీ యేసుని నామమున విశ్వాసము నీకున్నా నీ స్థితి నేడేదైనా నిత్య జీవము పొందెదవు. యేసు రక్తముకే, యేసు నామముకే యుగ యుగములకు మహిమే, అభిషిక్తులకు తన దాసులకు ప్రతి సమయమునా జయమే. యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయమొచ్చును, మృతులకు నిండు జీవమొచ్చును, హృదయములో నెమ్మదొచ్చును. సో లైట్స్ కూడా అన్నీ క్లోజ్ చేసి ఉన్నాయి. ఇదిగోండి, ఇక్కడ తోమా గారి రెలిక్ ఉంటుంది. అక్కడేమో యేసుప్రభు వారి శిలువ ప్లస్ కింద ద్రాక్ష రసానికి సాదృశ్యమైన కప్పు పెడతారు. ఇదిగోండి, ఇక్కడ మాత్రం సెయింట్ తోమా గారి రెలిక్ పెడతారు. ఒక చిన్న శరీరంలో ఒక చిన్న శరీరపు ముక్క వాళ్ళు గుర్తుగా పెడతారు. ఇదిగోండి, ఇవేమో క్యాండిల్స్ స్టాండ్. ఇదేమో ఇది దేనికి సాదృశ్యం అంటే ఆ కింద ఒక ఫ్లవర్ లాంటిది భారతదేశానికి సాదృశ్యం. ఇది ఫస్ట్ చర్చ్ కొడంగలూరు, ఇది పలయూరు, ఇది ఆ తర్వాత నార్త్ పరావూరు, ఇది ఇప్పుడు మనం ఉన్నాం కుక్కమంగళం, ఇది నిరణం, ఇది నీలక్కల్ చర్చ్, ఇది కొల్లం, ఇది ఆఫ్ చర్చ్. ఈ ఆఫ్ చర్చ్ తిరువత్తంకోడు కన్యాకుమారి డిస్టిక్లో ఉంది. దానికి సాదృశ్యంగా ఎక్కడైనా సరే వాళ్ళు పెడతా ఉంటారు. సో అదనమాట. ఇక్కడ ఇంకా మనం చూడాల్సింది ఏంటంటే తోమా గారు ఆయన కార్పెంటర్ కనుక ఇదిగోండి మూలమట్టం, దీని మీద రాసి ఉంటుంది మై లార్డ్ మై గాడ్, నా ప్రభువా నా దేవా. ఎందుకంటే ఆయన అనుమానించాడు కదా, అందుకని తర్వాత పశ్చాత్తాపడ్డాడు. వేలు పెట్టి చూసిన తర్వాత నమ్మకం వచ్చి యేసు ప్రభువేనని నా ప్రభువా నా దేవా అనే సంబోధించేవాడు. అందుకనే తోమా గారి చర్చిలో ఎక్కడున్నా సరే నా ప్రభువా నా దేవా, నా దేవా నా ప్రభువా అనే ఉంటుంది అనమాట. సో ఇంక ఈ చర్చిలో ఎక్స్ప్లెయిన్ చేయడానికంటే కొత్త బిల్డింగ్ ఇది. చూడండి, ఫ్యాన్ కూడా చాలా అద్భుతంగా పెట్టారు. పైన వెంటిలేటర్స్ దగ్గర కూడా కొంతమంది భక్తుల ఫోటోలు పెట్టుకున్నారు. ఈ చుట్టూ కూడా వాళ్ళ ప్రీస్టర్స్వి పెట్టుకున్నారు. ఇవ్వండి, ఇవన్నీ కూడా ఇట్లా చుట్టూ. ఇదిగోండి, ఈవెన్ మదర్ తెరిసా గారిని కూడా పెట్టారు ఇక్కడే. అంటే వాళ్ళు ఏంటంటే భక్తులను కూడా బాగా ప్రేమిస్తారు, అందుకని అలా పెట్టుకున్నారు. సో ఇది ఎక్కడి నుండో వచ్చి ఇన్ని వేల కిలోమీటర్లు, 5,000 కిలోమీటర్ల నుంచి మించి పడవలో వచ్చాడు. 1 గంటకి 4 కిలోమీటర్లే వస్తుంది. దగ్గర దగ్గర 4 నుంచి 6 నెలల వరకు పడవలోనే తెడ్డుతోటి లాక్కుంటూ ఏమి తిన్నాడో, ఎక్కడ పడుకున్నాడో, ఎలా పడుకున్నాడో ఆశ్చర్యకరం.
అలాంటి సిచ్యువేషన్లో కూడా మనకి భారతదేశానికి సువార్తను అందించాలని ఆయన వస్తే మనమేమో ఇంట్లో నుంచి బయట కాలు పెట్టాం, కనీసం సువార్త చేసే వాళ్ళ కోసం ప్రార్థన చెయ్యం. దయచేసి బాధ్యతతో ఉండండి. ఈ రోజున మనం గనక చనిపోతే, ఈరోజు రాత్రికే మనం పరలోకం వెళ్ళినట్లయితే అసలు దేవుడికి ఏమని లెక్క చెప్తారు మీరు? మిమ్మల్ని నేను ఇన్ని రోజులు బ్రతికించాను భూమి మీద, మీరు నా రాజ్యాన్ని కట్టండి, విస్తరించమని చెప్పాను, మీరు ఏం చేశారు అంటే ఏం సమాధానం ఉంది? అందుకని దయచేసి నామకార్థంలో బ్రతకబాకండి, అలవాటు పరంగా బ్రతకబాకండి, మీరంతా భారము కలిగి బ్రతకండి, బాధ్యతతో సువార్తను ప్రకటించండి, లేదంటే తప్పదు నరకం. మనం ఎప్పుడు భక్తులుగా ఉండాలి, భక్తిహీనులుగా ఉండకూడదు. అందుకనే సామెతల గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది, యెహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తం కలుగు చేసెను, భక్తిహీనులను నాశన దినము కొరకే ఆయన తయారు చేశాడంట. కాబట్టి మీరంతా కూడా తెలుసుకోండి. ఓకే, థ్యాంక్ యూ, ప్రైజ్ ది లార్డ్. సో యాక్చువల్గా పవర్ పోయింది, ఇప్పుడు మేము వచ్చేసరికల్లా పవర్ వచ్చింది. అదిగోండి అక్కడ పైన ఉంది ఆయన సెయింట్ తోమా గారి మేబీ ఫోటో అనుకుంటా. చుట్టూ అన్ని ఫోటోలే. ఏ ఫోటో ఎక్కడుందో కూడా, ఏ ఫోటో ఎవరిదో కూడా నాకైతే తెలియదు మరి, ఎందుకంటే నాకు అంత క్యాథలిక్స్ గురించి ఐడియా లేదు. సో అదనమాట. మందిరం మాత్రం చాలా అద్భుతంగా కట్టారు. సండే రోజు అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. దేవుని మందిరంలో కాసేపు కూర్చున్న ఆ సంతోషమే వేరు. ఇదిగోండి ఇది ఆయన భోజనపు బల్లారాధన రోజు ఇక్కడి నుంచి రొట్టె ద్రాక్ష రసం అందిస్తారేమో మేబీ. సో అది ఆ పక్కేమో మరియమ్మ, జోసఫ్ గారు, యేసుప్రభు చిన్న బాలుడిగా ఉన్నప్పటి ఫోటో. సార్ హాయ్ సార్, కెన్ యూ స్పీక్ ఇంగ్లీష్? కమింగ్ ఫ్రమ్ హైదరాబాద్, జస్ట్ సెయింట్ థామస్ చర్చ్. ప్రాణమున్నంత వరకు నే పాడెదా, జీవమున్నంత వరకు స్తుతించెదా. ప్రాణమున్నంత వరకు నే పాడెదా, జీవమున్నంత వరకు స్తుతించెదా. నీ నామం కొనియాడి దినమెల్లా పాడెదను, నీ పలుకే నా స్వరమై జగమంతా చాటెదను. నీ నామం కొనియాడి దినమెల్లా పాడెదను, నీ పలుకే నా స్వరమై జగమంతా చాటెదను. లోకాన ధనవంతులే పుట్టిన, భూరాజులే భూమిని పాలించిన. లోకాన ధనవంతులే పుట్టిన, భూరాజులే భూమిని పాలించిన. నా శత్రువులు నన్ను తరుముచున్నా, నా శత్రువులు నన్ను తరుముచున్నా. నీ చేయి అందించి నడిపించుము. ప్రాణమున్నంత వరకు నే పాడెదా, జీవమున్నంత వరకు స్తుతించెదా. ప్రాణమున్నంత వరకు నే పాడెదా, జీవమున్నంత వరకు స్తుతించెదా. నీ నామం కొనియాడి దినమెల్లా పాడెదను, నీ పలుకే
పలుకే నా స్వరమై జగమంతా చాటెదను. నీ సిలువ చాటున నన్ను దాయము, నీ సాక్షిగా నన్ను నడిపించుము. నీ సిలువ చాటున నన్ను దాయుము, నీ సాక్షిగా నన్ను నడిపించుము. నీ చేతి పనులను వివరించుట, నీ వాక్యమును నేను ప్రకటించుట. నీ వాక్యమును నేను ప్రకటించుట, నెరవేర్చుట. ప్రాణమున్నంత వరకు నే పాడెదా, జీవమున్నంత వరకు స్తుతించెదా. ప్రాణమున్నంత వరకు నే పాడెదా, జీవమున్నంత వరకు స్తుతించెదా. నీ నామం కొనియాడి దినమెల్లా పాడెదను, నీ పలుకే నా స్వరమై జగమంతా చాటెదను. యాక్చువల్గా ఈయన ఒక ఫాదర్ గారు. అయితే ఈ చర్చిలోనే పుట్టి పెరిగారు ఆయన. ఆ తర్వాత ఆయన పెద్ద ప్రీస్టర్ అయ్యారు. ఆ తర్వాత చాలా దేశాల్లో ఆయన పనిచేశారు. ఆస్ట్రేలియాలో చేశారు, ఇక్కడ ఫస్ట్ కొక్కమంగళంలో చేశారు, ఆ తర్వాత ఆస్ట్రేలియాలో చేశారు, ఇటలీలో చేశారు, జపాన్కి వెళ్ళి సేవ చేసినప్పుడు చనిపోయారు. అయితే ఆయన డెడ్ బాడీని అక్కడి నుంచి తీసుకొచ్చి ఇదిగో ఇక్కడే పాతి పెట్టారు. ఏంటి అంటే మేమేం వాళ్ళని వర్షిప్ చేయట్లేదు, జస్ట్ రెస్పెక్ట్ అని మాత్రం చెప్తున్నారు. Not worship. Not Yes, worship. yes, yes, Mother Mary is not worship. Yeah, yeah. He is not. അതിന് മലയാളത്തിൽ വണങ്ങുക. It's a worship, not worship. ఓకే, Worship ఓన్లీ only Jesus. Worship ఓన్లీ only Jesus. చిల్డ్రన్స్ నోయింగ్ పర్పస్ ఓన్లీ ఐడిల్. Yes, yes, yes. చిల్డ్రన్స్ నోయింగ్ పర్పస్. Just a knowing purpose. It's because సాగని నా పయనం, అలయక ప్రతి ప్రయత్నం, చేరని ప్రతి హృదయం, వందని ప్రతి గ్రామం. సాగని నా పయనం, అలయక ప్రతి ప్రయత్నం, చేరని ప్రతి హృదయం, వందని ప్రతి గ్రామం. యేసయ్యా 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 నీ ఆత్మతో నన్ను నింపుము. యేసయ్యా 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 నీ కృపతో నన్ను పంపుము. యేసయ్యా 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 నీ ఆత్మతో నన్ను నింపుము. యేసయ్యా 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 నీ కృపతో నన్ను పంపుము. ప్రతి ఆటంకములో నీ హస్తముతో నన్ను తప్పిస్తూ, నా ప్రతి పోరాటంలో నీ బలముతో నన్ను గెలిపిస్తూ, నా ప్రతి ఆటంకములో నీ హస్తముతో నన్ను తప్పిస్తూ, నా ప్రతి పోరాటంలో నీ బలముతో నన్ను గెలిపిస్తూ. యేసయ్యా 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 నీ ఆత్మతో నన్ను నింపుము. యేసయ్యా 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 నీ కృపతో నన్ను పంపుము. నా ప్రతి అవసరమును నీ సన్నిధిలో నుండి అందిస్తూ, నా ప్రతి ప్రణాళికలను నీ చిత్తములో నుండి జరిగిస్తూ, నా ప్రతి అవసరమును నీ సన్నిధిలో నుండి అందిస్తూ, నా ప్రతి ప్రణాళికలను నీ చిత్తములో నుండి
యేసయ్యా యేసయ్యా నీ ఆత్మతో నన్ను నింపుము యేసయ్యా 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 నీ కృపతో నన్ను పంపుము సాగని నా పయనం అలయక ప్రతి ప్రయాణం చేరని ప్రతి హృదయం అందని ప్రతి గ్రామం మొత్తానికి కుక్కమంగళం చర్చిలో పోయినసారి అయితే ఎవరు లేరు కానీ ఇప్పుడు మాత్రం ఉన్నారు. వాళ్ళు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇదిగోండి చర్చిలో మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ చనిపోయినప్పుడు ఇదిగో ఇక్కడ బరియల్ గ్రౌండ్ అది పాతి పెడతారు. ఇదిగోండి 24-25 సంవత్సరంలో ఈ 9 మంది చనిపోయారు, ఈవెన్ పోపు గారితో సహా. కాబట్టి వెనక్కి వెళ్దాం. వెనకాల ఒక పెద్ద హిస్టరీ ఉంది, మీకు చెప్తే గూస్ బంప్స్ వస్తాయి. అలాంటి హిస్టరీ ఉంది. నాకు పోయినసారి వచ్చినప్పుడు తెలియదు, కొంచెమే తెలుసు. ఈసారి ఎక్కువ తెలుసుకున్నాను. అది మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. రండి. గహనాంధకారలోయలలో నాకు వెలుగై ఉన్న దేవా, ఎండిన ఎడారి స్థితిలో నాకు జీవమై ఉన్న దేవా, నీ కృపతో నన్ను బ్రతికిస్తున్న దేవా, నీ ప్రేమతో నన్ను పోషిస్తున్న దేవా, నీ కరుణతో నన్ను కాపాడుతున్న దేవా, వందనం నీకే నా వందనం, వందనం నీకే నా వందనం. ప్రహర్షంతో నింపు మా పెదవులను, నా మోరని సన్నిధికి చేరనీయుము. దృష్టించి మమ్ము విడిపించుము మా దేవా, దృష్టించి మమ్ము విడిపించుము మా దేవా. నీ కృపతో నన్ను బ్రతికిస్తున్న దేవా. సో ఇదిగోండి సెయింట్ థామస్ గారి, తోమా గారి శిలువ ఎక్కడున్నా కూడా అదిగోండి ఆ ఆకారంలో ఉంటుంది. అయితే అసలు తోమా గారు ఇక్కడికి ఎందుకు వచ్చారు మన భారతదేశానికి? ఇదిగోండి ఇక్కడ రాసుంది, ద వే, ద త్రూ, ద లైఫ్. ఎవరు? యేసు ప్రభు వారే. ఆయనే మనకి మార్గము, ఆయనే మనకు సత్యము, ఆయనే మనకి జీవము. కాబట్టి ఈ విషయాన్ని చెప్పడానికి ఆయన భారతదేశం వచ్చాడు. ఇదిగోండి ఇక్కడ ఏమేమితే చర్చెస్ ఉన్నాయో అవన్నిటి గురించి ఇక్కడ ఉంది. ఇదిగోండి ఇది కొట్టక్కావు, నేను వెళ్ళాం మనం నిరణం, అది మన నార్త్ పరావూరు చర్చ్. ఆ తర్వాత మొన్న వెళ్ళాం పల్లయూరు చర్చ్, సెకండ్ చర్చ్. ఇది చాయల్, అంటే ఇది కొల్లంలో ఉంటుంది, ఇంకా వెళ్ళలేదు. నీలెక్కల్ చర్చ్ అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్తాం. ఇదిగోండి ఇది నిరణం చర్చు, ఇది ఆర్థోడిక్స్ వాళ్ళు ఇప్పుడు నడిపిస్తున్నారు, దానికి రేపు వెళ్తాం. ఇదిగోండి కొల్లంలో కూడా ఇంకొక చర్చ్ ఉంది, ఇది కొడంగలూరు, ఆల్రెడీ మీరు చూశారు. ఇదన్నమాట. సో శ్రేష్టమైన మార్గమును మాకు బోధింపుము, సత్యమును అనుసరించి మమ్ము నడవనీయము. నిందారహితులమై మమ్ము జీవింపనీయము మా దేవా, మా దేవా, నీ కృపతో నన్ను బ్రతికిస్తున్న దేవా, నీ ప్రేమతో నన్ను పోషిస్తున్న దేవా, నీ కరుణతో నన్ను కాపాడుతున్న దేవా, వందనం నీకే నా వందనం, వందనం నీకే నా వందనం. గాఢాంధకారలోయలలో నాకు వెలుగై ఉన్న దేవా, ఎండిన ఎడారి స్థితిలో నాకు జీవమై ఉన్న దేవా. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనం ఒక అద్భుతమైన ప్రాంతంలో ఉన్నాం. ఈ ప్రాంతం గురించి చెప్తేనే నిజంగా ఒళ్ళంతా గుగ్గురు పొడిచిపోద్ది.
అంత గూస్ బంప్స్, అంత ఎనర్జీ వస్తుంది ఇక్కడికి రాగానే. ఇది ఏంటంటే ఇది అలప్పూజ జిల్లాలో ఉన్నటువంటి కొక్కమంగళం అనే గ్రామం. ఈ గ్రామానికి తోమా గారు వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు? ఫస్ట్ కొడంగలూరు వచ్చి అక్కడి నుంచి 56 కిలోమీటర్లు పలయూరు వెళ్ళి అక్కడి నుండి దాదాపు 68 కిలోమీటర్లు నార్త్ పరావూరు వచ్చి అక్కడి నుండి 63 కిలోమీటర్లు ఇక్కడికి పడవ ద్వారా వచ్చాడు. ఇదిగోండి నది ఇదే. ఈ నదిలో ఆయన పడవేసుకొని ఇక్కడికి వచ్చి, అంటే ఆయన ఎక్కడైతే యూదులు ఉంటారో వాళ్ళని పలకరించడానికి, వాళ్ళకి సువార్త చెప్పడానికి మాత్రమే వచ్చాడు. ఆ తర్వాత పడవేసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఇంతకుముందు యూదులు ఉండేవాళ్ళు. సో వాళ్ళతోటి మాట్లాడేటప్పుడు కొంతమంది బ్రాహ్మిన్స్ వాళ్ళు కూడా కలిశారు. వాళ్ళకు కూడా సువార్త చెప్పారు. అయితే వాళ్ళు అంగీకరించారు. కొంతమంది బ్రాహ్మిన్స్, నంబూద్రి అనే సమూహం బ్రాహ్మిన్స్లో ఇంకొక తెగ, వీళ్ళంతా కూడా సువార్తను విన్నారు. విన్నప్పుడు నేను ఏం చేస్తాడు తోమా గారికి ఉండే ఒక మంచి పద్ధతి ఏంటి, ఎక్కడైతే 4-5 ఉంటారో వాళ్ళ మధ్యలో ఒక సిలువను పెడతాడు. మీరు రోజు ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకోండి అని. ఒకరోజు చెక్క సిలువని ఇక్కడ పెట్టారు. సేమ్ ఇదే, ఈ రాతి దాని మీదనే అప్పట్లో చిన్న దిమ్మె కట్టి చెక్క సిలువని ఇక్కడ పెట్టాడు. ఆయన ఎక్కడైనా ఫస్ట్ స్టార్ట్ చేసిందే చెక్క. ఆయన ఏం బిల్డింగ్లు కట్టలేదు. ఆ తర్వాత కొన్ని గుడిసెల్లాగా వేశారు, కొన్ని పాకాల్లాగా షెడ్లు వేశారు, అదంతా వేరే హిస్టరీ. అయితే ఈ దిమ్మె మీద ఒక సిలువను పెట్టి ఆయన వాళ్ళకి తెలిసిన వాళ్ళ దగ్గరికి తిని పడుకోవడానికి వెళ్ళిపోయారు. ఆ రోజు వాళ్ళ దగ్గర బస్ చేయడానికి వెళ్ళిపోయారు. ఈ లోపల ఏం చేశారంటే ఊళ్ళో ఉండే వాళ్ళంతా బ్రాహ్మిన్స్ అగైనిస్టులు వచ్చి, శత్రువులు, మీరు ఎక్కడి నుంచో వచ్చి మా దేశంలో మా బ్రాహ్మిన్స్ని మీరు కన్వర్ట్ చేస్తారా, తప్పు అని వీళ్ళు పడుకున్నప్పుడు, తోమా గారు వెళ్ళి పడుకున్నప్పుడు ఎవరు లేరు కదా ఇక్కడ, ఆ విశ్వాసులు కూడా లేరు. ఆ టైంలో దీన్ని ఇరగ్గొట్టి ఈ నదిలో పడేశారు. ఈ నదిలో పడేస్తే ఇది కొట్టుకుంటూ అదిగోండి అక్కడ కనిపిస్తుంది. ఒక 4 కిలోమీటర్ల దూరంలో చెట్లు అవన్నీ కనిపిస్తున్నాయి. కొన్ని సెల్ ఫోన్ టవర్లు కూడా ఉన్నాయి. కొట్టుకుంటూ ఈ నదిలో సిలువంతా వెళ్ళిపోయి ఒక గడ్డిలో ఉందన్నమాట. ఆడవాళ్ళంతా ఏంటంటే అప్పట్లో బాగా క్యాస్ట్ ఫీలింగ్ అంట. అంటే బ్రాహ్మిన్స్కి గేదెలు కనుక ఉంటే ఆ గేదెలకి గడ్డి కూడా వారే కోసుకొచ్చి వెయ్యాలి, వేరే వాళ్ళు కోస్తే ఒప్పుకోరు. ఆ టైంలో బ్రాహ్మిన్స్ లేడీస్ అంతా వచ్చి ఆ నీటి ఒడ్డున గడ్డి కోసే టైంలో ఆ కొడవలి ఆ సిలువకు తగిలి బ్లడ్ వస్తుంది. చూడండి, చెక్క సిలువే కానీ బ్లడ్ వస్తుంది. అది చూసి ఆశ్చర్యపోయి ఏం జరిగింది ఏంటి అంటే, యేసుప్రభు వారి సిలువని తీసుకొచ్చి పాడు చేశారు, ఇది పరిస్థితి. అందరూ ఊళ్ళో వాళ్ళంతా పొకిడైపోయి వాళ్ళు ఇంక అక్కడే దేవుడు యేసుక్రీస్తు, మనకి వేరే దేవుడు లేడని చెప్పేసి అక్కడే ఇప్పుడు అతిపెద్ద చర్చి కట్టుకున్నారంట. వాళ్ళు ప్రతి సంవత్సరం జూలై 3వ తేదీన యేసుప్రభు వారికి జాతర లాంటిది, తిరునాళ్ళ లాంటిది చేసుకుంటున్నారంట. సో అందుకని ఈ చర్చి ఇంత బాగా డెవలప్ అయింది. ఇంకా చాలా ఉంది దీని గురించి. చాలా అద్భుతం కదా. ఆయన స్టార్ట్ చేయటం ఏంటి, అందరూ కూడా బ్రాహ్మిన్స్, నంబూద్రి, అయ్యంగారులు, హిందువులు, పండితులు, వాళ్ళందరూ కూడా నమ్ముకున్నారు. ఇక్కడ అప్పట్లో బౌద్ధులు, జైన్లు కూడా ఉండేవాళ్ళు. నిన్న వెళ్ళాము సినగోగు, యూదులు ఆరాధించుకునే ప్రాంతానికి. అక్కడ పక్కనే జైన్ మందిరం కూడా ఉంది. అంటే అప్పట్లో ఆ టైంలోనే. కాబట్టి యేసు ప్రభు వారు గొప్పవారు. ఆయన సువార్త పరిచయం చేయడానికి తోమా గారు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు. మనమంతా అందుకే దేవుణ్ణి నమ్ముకున్నాం. మరి మనం కూడా వేరే వాళ్ళకి చెప్తేనే కదా నమ్ముకుంటారు, వాళ్ళు కూడా సత్యాన్ని తెలుసుకుంటారు, వాళ్ళు కూడా నరకానికి వెళ్లకుండా ఉంటారు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ సువార్తను ప్రకటించాలి. నేను మీకు ఇంకా ఈ చర్చ్ గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ఇంకా బాగా చూపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. ప్రేమ క్షణికమే నేస్తమా, ఓ యువతి యువక గ్రహించి సాగుమా. ఈ లోక ప్రేమ క్షణికమే నేస్తమా, ఓ
యువతి యువక గ్రహించి సాగుమా. లోకంలో ఉన్నదంతా శరీరాశ నేత్రశ జీవపుడంబము. ఓ లోకంలో ఉన్నదంతా శరీరాశ నేత్రశ జీవపుడంబము. ఈ లోక ప్రేమ క్షణికమే నేస్తమా. ఓ యువతి యువక గ్రహించి సాగుమా. Yes, this is my vehicle coming from Andhra Pradesh via Kashmir to Kanyakumari, just preaching gospel. Yes, like this. One pamphlet of this. త్వరగా this is my ministry. Only one. Yes. Only gospel, street gospel. Not any, I am not pastor, I am not father. Only evangelism. All over the India. Return to home. Already 2 times gone. This is second time. Only brother. Some people in Protestant churches calling. I am not in middle of Christians. I am going to Hindus, Muslims. Yes. Okay. They are interested to hear your speech. Yes. So many people drinking and smoking like this in Christians also. That's why One minute, sister. Can you speak Malayalam also, no? തീർച്ചക മല്ലികാർജുന റാവുവിന്റെ ഗോഡ്സ് വേ മിഷനെ കുറിച്ച് മലയാളത്തിൽ താഴെ നൽകും. മല്ലികാർജുന റാവു ഗോഡ്സ് വേ മിഷൻ ആന്ധ്രാപ്രദേശ്, തെലങ്കാന എന്നീ സംസ്ഥാനങ്ങൾക്ക് പുറമെ ഇന്ത്യയിലെങ്ങും സ്വന്തം കാറിൽ ഇതിനോടകം 2 തവണ സഞ്ചരിച്ച് സുവിശേഷം പ്രസംഗിക്കുന്നു. അദ്ദേഹം 4 ചുമരുകൾക്കുള്ളിൽ സുവിശേഷം പ്രസംഗിക്കാതെ നാടെങ്ങും പ്രസംഗിക്കുന്നു. രാവിലെ 6 മണി മുതൽ വൈകുന്നേരം 6 മണി വരെ സുവിശേഷം അറിയിച്ച ശേഷം രാത്രിയിൽ കണ്ടുമുട്ടുന്ന പെട്രോൾ പമ്പിൽ കാറിൽ തന്നെയാണ് ഉറങ്ങുന്നത്. അടുത്ത ദിവസം രാവിലെ 6 മണിക്ക് വീണ്ടും യാത്ര തുടങ്ങും. ഇന്ത്യയിൽ എവിടെയും അദ്ദേഹം കാനുകകൾ, ഓഫറിങ്ങുകൾ സ്വീകരിക്കാറില്ല. ചരിത്രപരമായി അദ്ദേഹം ഹിന്ദുമതത്തിൽപ്പെട്ട ആളായിരുന്നു. എന്നാൽ തെറ്റായ ജീവിതം നയിച്ച ശേഷം ആത്മഹത്യ ചെയ്യാൻ ആഗ്രഹിച്ചു. ആ സമയത്ത് മറ്റുള്ളവരുടെ ഉപദേശമനുസരിച്ച് യേശുക്രിസ്തുവിനെ രക്ഷകനായി സ്വീകരിച്ചു. അതിനുശേഷം അദ്ദേഹം ദൈവത്തിനു വേണ്ടി സുവിശേഷം പ്രസംഗിക്കാൻ തുടങ്ങി. നമ്മുടെ രാജ്യത്ത് ഇങ്ങനെയൊരു അസാധാരണമായ ശുശ്രൂഷ That is, you can read when you have time, that time. Thank you, sister. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకన కాదేది శాశ్వతం. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం. యేసే నిజ దేవుడు, నిత్య జీవమిస్తాడు. మరణమైన జీవమైన నిన్ను విడువడు. యేసే నిజ దేవుడు, నిత్య జీవమిస్తాడు.
భరించి కష్టమునోర్చి ఆస్తులు సంపాదించిన శాంతి ఉన్నదా? ఈ రాత్రే దేవుడు నీ ప్రాణమడిగితే సంపాదన ఎవరిదగును యోచించితివా? ఈ రాత్రే దేవుడు నీ ప్రాణమడిగితే సంపాదన ఎవరిదగును యోచించితివా? యేసే నిజ దేవుడు, నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. కొంతసేపు కనబడి అంతలోనే మయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకన కాదేది శాశ్వతం. నీ శాపం తాను మోసి పాపం తీసి రక్షణ భాగ్యము నీకై సిద్ధము చేసి విశ్రాంతినీయగా నిన్ను పిలువగా నిర్లక్ష్యము చేసిన తప్పించుకొందువా? విశ్రాంతినీయగా నిన్ను పిలువగా నిర్లక్ష్యము చేసిన తప్పించుకొందువా? యేసే నిజ దేవుడు, నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. కొంతసేపు కనబడి అంతలోనే మయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకన కాదేది శాశ్వతం. నేనొక పరదేశిని, ఇలలో సాగే యాత్రికుని. పరలోకమే నా పౌరసత్వము, ప్రభువే నాకు స్థిరవాసము. నేనొక పరదేశిని, ఇలలో సాగే యాత్రికుని. పరలోకమే నా పౌరసత్వము, ప్రభువే నాకు స్థిరవాసము. బ్రతుకునారాట పడుతున్న ఆశాజీవిని, అత్యాశనే విడిచి అణకువ కలిగి సాగిపోదును నా తండ్రి ఇంటికి. ఎక్కడి వాడనో ఇక్కడి బ్రతుకునారాట పడుతున్న ఆశాజీవిని, అత్యాశనే విడిచి అణకువ కలిగి సాగిపోదును నా తండ్రి ఇంటికి. నేనొక పరదేశిని, ఇలలో సాగే యాత్రికుని.
పౌరసత్వము, ప్రభువే నాకు స్థిరవాసము. ఏముంది ఇలలో ఇది ఒక నటన, ఈ గుడారములో మూల్గుచుంటిని. క్షణికమైన జీవితం క్షయమైపోవును, యేసుక్రీస్తులోనే నిత్య జీవము. ఏముంది ఇలలో ఇది ఒక నటన, ఈ గుడారములో మూల్గుచుంటిని. సాక్షి సమూహములోనే చేరదను, నీతి కిరీటమును ధరించదను. నేనొక పరదేశిని, నేనొక పరదేశిని, ఇలలో సాగే యాత్రికుని. పరలోకమే నా పౌరసత్వము, ప్రభువే నాకు స్థిరవాసము. యవ్వనుడా యవ్వన కాలమునా యేసుని కృపణిపై ఉన్నదో లేదో పరికించినావా, యోచించినావా? ప్రభు యేసు కాడిని మోయలేవా? పరికించినావా? ప్రభు యేసు కాడిని మోయలేవా? యవ్వనునా యవ్వన కాలమునా, యేసుని కృపలీపై ఉన్నదో లేదో పరికించినావా? యోచించినావా? ప్రభు యేసు కాడిని మోయలేవా? పరికించినావా? ప్రభు యేసు కాడిని మోయలేవా? పరుగులు తీసే నీ యవ్వన ఉరకలు వేయును పాపానికై. అందుకే అందుకే నీ జీవితం మలచుకో, అందుకే అందుకే నీ జీవితం మలచుకో. యవ్వనురా యవ్వన కాలమునా యేసుని కృపణిపై ఉన్నదో లేదో పరికించినావా? ప్రైజ్ ది లార్డ్. చూశారు కదండి ఇప్పుడు దాకా తోమా గారు స్థాపించిన 4వ మందిరం. ఇప్పుడు కాదు, AD 52. AD 52లో ఆయన ఎన్ని మందిరాలు స్థాపించారో చూడండి. ఇది 4వ మందిరం. మనం ఒక్క సంవత్సరంలో ఎంతమందికి సువార్త చెప్తున్నాం, ఎన్ని బ్రాంచులు పెట్టుకుంటున్నాం, ఎంతమందిని శిష్యులను తయారు చేసి కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిగా ఉన్నారని సర్వలోకానికి సర్వసృష్టికి సువార్తను ప్రకటించడానికి పంపిస్తున్నాం. దయచేసి మనం అర్థం చేసుకోవాలి. చూడండి, కొడంగలూరు ప్రాంతం నుండి 56 కిలోమీటర్ల దూరంలో ఉండే పలయూరు వెళ్ళి 2వ చర్చి స్థాపించారు. అక్కడి నుండి 66 కిలోమీటర్ల దూరంలో ఉండే నార్త్ పరావూరు కొట్టకావు అంటారు, అక్కడికి వచ్చి అక్కడ 3వ చర్చిని స్థాపించారు. అక్కడి నుండి కూడా ఇక్కడికి దాదాపు కొన్ని కిలోమీటర్లు, ఇక్కడికి వచ్చి కూడా
ఆయన స్థాపించారు. మళ్ళీ ఇక్కడ నుండి 5వ చర్చి నిరణం అని శబరిమల వెళ్ళే దారిలో ఉంటుంది. అక్కడికి 110 కిలోమీటర్లు. అక్కడికి వెళ్ళి కూడా ఆయన 5వ మందిరం స్టార్ట్ చేశారు. అక్కడి నుండి పంబా నది ఒడ్డు నుండే నీలక్కల్ చర్చి స్థాపించారు. అక్కడి నుండి కొల్లం వచ్చారు. అక్కడి నుంచి తిరువత్తంకోడు వెళ్ళారు, కన్యాకుమారి డిస్టిక్. ఇలా చెప్పడానికి చాలా ఉన్నాయి, మీకు ఇంకా అనేక చెప్తా ఉంటాను. మీరంతా కూడా ప్రార్థించండి. ఇంకా బహుగా విస్తరింపబడాలి ఈ సేవ. అనేక మంది యేసుప్రభు నిజమైన దేవుడిని నమ్మాలి. అనేక మందికి అద్భుతాలు జరగాలి, ఆశ్చర్యకాలు జరగాలి. మేము కూడా బయలుదేరి నిరణం వెళ్తున్నాం 5వ చర్చి దగ్గరికి. మీరంతా మా ప్రయాణం కోసం ప్రార్థించండి. అనేక చోట్ల ప్రార్థిస్తున్నాం, అనేక మంది పత్రికలు ఇస్తున్నాం. వాళ్ళందరూ మారు మనసు పొందలాగా మీరంతా ప్రార్థనలు గుర్తు చేసుకోండి. ఈ పనికి మాలిన టూర్లకి, పిక్నిక్లకి వెళ్లకుండా మీకు సమయం ఉన్నప్పుడు నన్ను కాంటాక్ట్ అవ్వండి. నేను మీకు మొత్తం అడ్రస్లు, లొకేషన్స్ షేర్ చేస్తాను. మీరు చక్కగా వచ్చి తోమా గారు కట్టిన 7:30 చర్చిలు మీరు దర్శించండి. ఎందుకంటే మన భారతదేశంలో దీనికి మించిన ఇంకొక యాత్ర ఏం లేదు. ఇదే పెద్ద యాత్ర, ఇదే పెద్ద పిక్నిక్, ఇదే టూర్. అలా పెట్టుకోండి. మీరు మీ పిల్లలు అందరూ తెలుసుకుంటారు అసలు భారతదేశానికి సువార్తను ఎవరు ప్రకటించారు, ఎవరు తీసుకుని వచ్చారు. మనమంతా నశించిపోతున్నాం కదా. ఆయన మరి వెతికి రక్షించడానికి వచ్చి వాళ్ళ శిష్యుని ఇక్కడికి పంపించారు, తోమా గారిని. అందుకని మనకు సువార్త వచ్చింది. ఇంకా మీకు అనేక విషయాలు నేను చెప్తాను. మా ప్రయాణం గురించి మీరంతా ప్రార్థించండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ యాక్చువల్గా ఫాదర్ గారు లేరు, ఎక్కడికి వెళ్ళారు. బయట వాళ్ళ బిలీవర్స్ ఇద్దరు మాట్లాడారు. పాపం వీడియో కూడా తీసుకుంటున్నారు, అందరికి చూపించాలని చెప్పారు. దీని గురించి హిస్టరీ అంతా చెప్పారు. ఇప్పుడు దాకా మీకు బ్యాక్ సైడ్ నది దగ్గర చెప్పిన హిస్టరీనే ఇది మొత్తం కూడా. ఓకే, థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. యవ్వనుడా యవ్వన కాలమునా యేసుని కృపణిపై ఉన్నదో లేదో పరికించినావా, యోచించినావా ప్రభు యేసు కాడిని మోయలేవా, పరికించినావా ప్రభు యేసు కాడిని మోయలేవా. యవ్వనునా యవ్వన కాలమునా యేసుని కృపలీపై ఉన్నదో లేదో పరికించినావా, యోచించినావా ప్రభు యేసు కాడిని మోయలేవా, పరికించినావా ప్రభు యేసు కాడిని మోయలేవా. Thank you. God bless you and your family and your business. Thank you so much. All very good. పరుగులు తీసే నీ యవ్వన ఉరకలు వేయును పాపానికై, అందుకే అందుకే నీ జీవితం మలచుకో, అందుకే అందుకే నీ జీవితం మలచుకో. యవ్వనుడా యవ్వన కాలమునా యేసుని కృపణిపై ఉన్నదో లేదో పరికించినావా, యోచించినావా ప్రభు యేసు కాడి మోయలేవా, పరికించినావా ప్రభు యేసు కాడి మోయలేవా. పాపపు జీతం మరణని పాపికి లేదు మోక్షమని, మంచి తరుణం లేదు సమయం మోకరిల్లుము ప్రభు చెంత, మంచి తరుణం లేదు సమయం మోకరిల్లుము ప్రభు చెంత. యవ్వనుడా యవ్వన కాలమునా యేసుని కృపణిపై ఉన్నదో లేదో పరికించినావా, యోచించినావా ప్రభు
ప్రభు యేసు కాడిని మోయలేవా ओके वाओ ये पढ़िए बहुत अच्छा है परमेश्वर का वचन है आपका परमेश्वर आशीष देते थैंक यू गॉड ब्लेस यू योर फैमिली एंड योर जॉब हाँ थैंक यू सो मच సువార్త ప్రకటించుట నీ బాధ్యతరా నీవు ప్రకటించుట నీ బాధ్యతరా సువార్త ప్రకటించుట నీ బాధ్యతరా నీవు ప్రకటించుట నీ బాధ్యతరా యేసుక్రీస్తు నిన్ను రక్షించెను నీ బ్రతుకును నూతనము చేసెను రక్షించబడిన మన బాధ్యతను మన మెరుగనిది కాదు కదు నిత్య జీవమిచ్చిన నీ దేవుని మరువకుము